మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండలరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు గవర్నర్ నరేష్ గారు, సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు, వీరమల్ గారు, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్, నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తోర్సిలింగయ్య గారు, ప్రేమ్ ప్రసాద్ ఎస్టీసెల్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ ప్రసాద్ గారికి, అందరికీ పత్రికా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ అవుతుందో వారు ప్రకటించే సందర్భంగా ఆ మాట మీద కట్టుబడి ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఆదేశానుసారం మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే చెప్పిందో 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం ఎలాంటి వాయిదాలు లేకుండా రుణమాఫీ చేస్తారని చెప్పారు, డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారం నిన్న జరిగిన క్యాబినెట్లో 2021 నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ కూడా ఏకగ్రీయంగా ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలి రైతులందరూ కూడా ప్రకటించడం చాలా హర్షణీయం. ఇది రైతాంగానికి చాలా ఆశాజనకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కష్టజీవుల పక్షాన నిలబడిన పార్టీ, కనుక అదేవిధంగా సెప్టెంబర్ 17 తారీఖున 2023 సోనియా గాంధీ గారు కూడా 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. దాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన మంత్రివర్గం కూడా నిశ్చితంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఇలా అన్నింటి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదలకు ఇల్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నాడు కూడా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రజల మధ్యలో పెట్టి డైలీ నిన్నటి వరకు వర్షాలు పడినంత వరకు డైలీ కోట్లాది మంది భారతదేశంలో ఇవాళ ఆ కరువు పని పోయి ఇంతకాలం గడుపుకున్న సందర్భాలు అంటే ముందు చూపు ఈ భారతదేశంలో ప్రజలకు ఏం కావాలని ముందు చూపుతానున్న కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా ప్రజల పక్షాన్ని ఉంటుందని కూడా ఈ సందర్భం మనం చేస్తాం. అదేవిధంగా తిరుణగిరికి కానీ తుంగతుర్తి నియోజకవర్గానికి కానీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని నేను అప్పీల్ చేయడం జరిగింది. తిరుణగిరిలో ముఖ్యమైన అంశంగా జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయమని నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తే వారు కూడా దానికి ఒప్పుకున్నారు. అది ఇప్పుడు అతి తొందరలో జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభం చేయబోతామని కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ ఏర్పడిన నాటి నుండి అక్కడ కౌన్సిలర్ స్వేచ్ఛ లేదు, మాట్లాడే అవకాశం లేదు, ఈ అభివృద్ధి కోసము ఏం డిస్కస్ చేయాలో కూడా తెలియదు. కానీ నిన్న నేను ఐస్వాస్ తీర్మానం పెట్టి బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఐస్వాస్ తీర్మానంలో నెగ్గి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మాండమైన నిర్ణయాలు, అక్కడ ఉన్న 15 మంది చైర్మన్, వైస్ చైర్మన్, కోఆపరేషన్ మెంబర్, కౌన్సిల్ అందరితో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ తిరుణగిరి ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. అందరూ కూడా దాన్ని సహకరించడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క వార్డ్ డెవలప్మెంట్ కోసం
25 లక్షల రూపాయలు కూడా రోడ్డు పోయింది. R&B రోడ్డు పోవడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు R&B మినిస్టర్ గారికి అప్పీల్ చేస్తే వాళ్ళకి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కనుక ఈ విధంగా అదేవిధంగా శాలిగౌరారం మండలంలో ఉండబోతున్న PHC ప్రైమరీ హెల్త్ సెంటర్ అవుతుందో అక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా అగమ్య గోచరం ఉంది. ఇవాళ జిల్లా పరిషత్తులు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి శాలిగౌరారం మండలంలో హెల్త్ ఎంప్లాయీ తీసుకోవాలని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. కనుక ఇక్కడున్న CC రోడ్లు ఇక్కడున్న చిన్న చిన్న రోడ్లని కూడా కంప్లీట్ చేయాలని అక్కడ జిల్లా పరిషత్తులో నల్గొండ జిల్లా పరిషత్తుకు ఇది ఒక్కటే శాలిగౌరారం మండలం ఒక్కటే నల్గొండకు సంబంధించినది కాబట్టి అక్కడున్న రోడ్లు అక్కడున్న ఏది మన శాలిగౌరారం ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి ఇంతకుముందు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు చేయడం జరిగింది. కనుక అక్కడ రోడ్లు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా తొందరగా రివ్యూ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది.